వెల్కమ్ టు మెగానెన్ టీవీ. ఐటీ రంగంలో మరో పెను తుఫాను మొదలైంది. నిన్న మైక్రోసాఫ్ట్ తన చరిత్రలోనే మొదటిసారిగా భారీ వాలంటరీ రిటైర్మెంట్ ప్యాకేజీని ప్రకటించి షాక్ ఇవ్వగా, ఇప్పుడు సోషల్ మీడియా దిగ్గజం మెటా అంతకంటే పెద్ద బాంబు పేల్చింది. కేవలం ఒక ఈమెయిల్ ద్వారా తమ సిబ్బందిలో ఏకంగా 10% మందిని తొలగించబోతున్నట్లు ప్రకటించింది. టెక్ ప్రపంచంలో అత్యంత విలువైన ఈ రెండు కంపెనీలు ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడం ఇప్పుడు లక్షలాది మంది సాఫ్ట్వేర్ ఇంజనీర్ల వెన్నులో వణుకు పుట్టిస్తుంది. అసలు ఈ ఎఫ్ఎన్సిసి పేరుతో జరుగుతున్న ఈ ఊచకోత వెనుకున్న అసలు కారణాలేంటి? మార్క్ జూకర్బర్గ్ నేతృత్వంలోని మెటా తమ గ్లోబల్ వర్క్ ఫోర్స్ లో 10% మేర ఉద్యోగాలను కోత విధిస్తున్నట్లు తమ సిబ్బందికి సమాచారం అందింది. 2026లో ఏఐ రేసులో దూసుకుపోవాలంటే ఖర్చులను భారీగా తగ్గించుకోవాలని, సంస్థను మరింత సమర్థవంతంగా తీర్చిదిద్దాలని మెటా ఈ కఠిన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. గతంలో కూడా మెటా వేల మందిని తొలగించింది, కానీ మళ్ళీ ఇప్పుడు 10%, అంటే అది ఐటీ రంగంలో పెద్ద కుదుపు అనే చెప్పాలి. ఇక్కడ మనం గమనించాల్సింది మైక్రోసాఫ్ట్ మరియు మెటా అనుసరిస్తున్న వ్యూహాల మధ్య ఉన్న తేడా. మైక్రోసాఫ్ట్ తన అమెరికా సిబ్బందిలో 7% మందికి వాలంటరీ బైఅవుట్ ఆఫర్ చేసింది. అంటే ఉద్యోగులే ఇష్టపూర్వకంగా భారీ ప్యాకేజ్ తీసుకుని వెళ్లిపోయే వెసులుబాటు కల్పించింది. కానీ మెటా మాత్రం నేరుగా 10% మందిని తొలగిస్తున్నాం అని ప్రకటించింది. ఒకటి గౌరవప్రదమైన వీడుకోలైతే మరొకటి బలవంతపు నిష్క్రమణ. ఈ రెండు నిర్ణయాలుగా సూచిస్తున్నది ఒక్కటే: సాఫ్ట్వేర్ రంగంలో మనుషుల కంటే ఇప్పుడు ఏఐ టెక్నాలజీకే ప్రాధాన్యత పెరుగుతుంది. అసలు 2026లో ఈ మార్పులు ఎందుకు వస్తున్నాయి? జూకర్బర్గ్ మరియు సత్యనాదెళ్ల వంటి దిగ్గజాలు ఇయర్ ఆఫ్ ఎఫిషియన్సీని ఎందుకు కొనసాగిస్తున్నారు? దీనికి ప్రధాన కారణం కంపెనీల ఆదాయ వ్యయాల మధ్య సమతుల్యత. మెటావర్సు మరియు ఏఐ ప్రాజెక్టుల కోసం బిలియన్ల కొద్ది డాలర్లు ఖర్చు చేస్తున్న ఈ సంస్థలు సామాన్య ఉద్యోగులపై భారాన్ని తగ్గించుకోవాలని చూస్తున్నాయి. తక్కువ మందితో ఎక్కువ ఏఐ టూల్స్ సహాయంతో పనులు పూర్తి చేసే కొత్త కల్చర్ను ఇవి అమల్లోకి తెస్తున్నాయి. ఈ లేఆఫ్స్ ప్రభావం కేవలం అమెరికాకే పరిమితం కాదు, భారత్లోని ఐటీ కారిడార్లపై కూడా దీని ప్రభావం గట్టిగా పడే అవకాశం ఉంది. మెటా మరియు మైక్రోసాఫ్ట్ తీసుకున్న ఈ నిర్ణయాలు మిగిలిన టెక్ కంపెనీలకు కూడా ఒక సంకేతం. అంటే రాబోయే రోజుల్లో గూగుల్, అమెజాన్ వంటి సంస్థల నుంచి కూడా ఇలాంటి వార్తలే వినే అవకాశం ఉంది. సాఫ్ట్వేర్ ఇంజనీర్లు ఇప్పుడు తమ నైపుణ్యాలను ఏఐకి అనుగుణంగా మార్చుకోకపోతే ఈ పోటీలో నిలబడటం అసాధ్యమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. టెక్ దిగ్గజాల ఈ ఎఫిషియన్సీ జపం సామాన్య ఉద్యోగుల పాలిట శాపంగా మారుతుంది. మైక్రోసాఫ్ట్ ఆఫర్ చేసిన గోల్డెన్ హ్యాండీషేక్ బెటరా, లేక మెటా చేస్తున్న ఈ డైరెక్ట్ లేఆఫ్స్ బెటరా అనే భారీ ఉద్యోగుల కోతపై మీ అభిప్రాయం ఏంటి? కంపెనీలు కేవలం లాభాల కోసమే ఉద్యోగులను బలి చేస్తున్నాయా, లేక టెక్నాలజీ మారుతున్నప్పుడు ఇలాంటి తప్పవా? కింద కామెంట్ సెక్షన్లో మీ విశ్లేషణ పంచుకోండి. ఐటీ ఉద్యోగులారా, మీ ప్లాన్ ఏంటి?